మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళ కోసము 2025 మార్క్స్లో ఇచ్చిన 2 మార్క్స్ క్వశ్చన్స్. అంటే నేను ఓన్లీ ఇప్పుడు ప్రాబ్లమేటిక్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఈజీ వేలో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? మీకు మొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. అంటే ఇచ్చిన క్వశ్చన్స్కి జనరల్ ఎంట్రీస్ రాయమంటాడు. 4 ఎంట్రీస్ ఇస్తాడు. అంటే 4 క్వశ్చన్స్ అడుగుతాడు, దానికి 4 ఎంట్రీస్ రాస్తే ఈచ్ వన్ క్యారీస్ హాఫ్ మార్క్. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ హాఫ్ మార్క్ క్యారీ చేస్తుంది. 4 కరెక్ట్ రాస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కిషోర్ కమన్స్డ్ విత్ బిజినెస్ విత్ 90,000 రూపీస్. యాక్చువల్ కిషోర్ అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 90,000 రూపీస్ తీసుకొని వచ్చిండు బిజినెస్లకి. అంటే ఇక్కడ కిషోర్ అనేది పర్సన్ కనపడుతున్నాడు అండ్ తీసుకొచ్చిన ఈ 90,000 రూపీస్ కనపడుతున్నాయి. ఓకే, ఇక్కడ రూపీస్ అంటే క్యాష్. క్యాష్ అనేది అసెట్, ఆస్తి. అంటే మనం ఒకసారి ఏం చేయాలి అంటే క్యాష్ అనేది పర్సనల్ అకౌంట్లోకి వస్తుందా, రియల్ అకౌంట్లోకి వస్తుందా, నామినల్ అకౌంట్లోకి వస్తుందా అనేది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ డెఫినేషన్స్ చూడండి. వాట్ ఈస్ ద పర్సనల్ అకౌంట్? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ప్రయోజనం పొందే వ్యక్తిని డెబిట్ చేయాలి, ప్రయోజనం ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ రియల్ అకౌంట్. వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి, పోయే ఆస్తిని క్రెడిట్ చేయండి. థర్డ్ వన్ నామినల్ అకౌంట్. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ షుడ్ బి డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్ షుడ్ బి క్రెడిట్. ఖర్చులను నష్టాలను డెబిట్ చేయాలి, ఆదాయాలను లాభాలను క్రెడిట్ చేయాలి. మనకి రూల్స్ తెలుసుంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ కిషోర్ కనపడుతున్నాడు, క్యాష్ కనపడుతుంది. 90,000 బిజినెస్లో కిషోర్ పెడుతున్నాడు అంటే బిజినెస్ లోపలికి డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఒకసారి రియల్ అకౌంట్ రూల్ చూసుకోండి. వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ కమ్స్ ఇన్ హియర్, క్యాష్ కమ్స్ ఇన్. అంటే బిజినెస్లోకి 90,000 క్యాష్ అనేది వస్తుంది. కాబట్టి యాజ్ పర్ రియల్ అకౌంట్ 90,000 డెబిట్, క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ 90,000. మరి ఇక్కడ చూడండి, ఈ 90,000 ఎవరు ఇస్తున్నారు? కిషోర్ ఇస్తుండు. కిషోర్ అనేది పర్సన్ కదా, కిషోర్ అనేవాడు పర్సన్. కాబట్టి పర్సనల్ రూల్ ఏం చెప్తుంది? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ క్రెడిట్ ద గివర్. బట్ మన బిజినెస్లో మన పేరు రాయకూడదు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ కిషోర్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే రిప్రజెంటేటివ్ పర్సన్. అంటే కిషోర్ బిజినెస్లో కిషోర్ పేరు రాయకుండా యాజ్ పర్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, వ్యాపార అస్తిత్వ భావన ప్రకారము క్యాపిటల్ అని రాస్తాం. ఎందుకంటే ఎవరి బిజినెస్లో వాళ్ళ పేరు రాయొద్దు, రిప్రజెంట్ చేస్తుంది. క్యాపిటల్ అనేది కిషోర్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి క్రెడిట్ ద కిషోర్ విచ్ మీన్స్ క్యాపిటల్ 90,000 రూపీస్. బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్. నారేషన్ అంటే వివరణ రాయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ కిరణ్. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ కిరణ్. ఇక్కడ మనం కిరణ్ నుంచి గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాం. ఓకేనా? కిరణ్ నుంచి గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాం అంటే కిరణ్ అనేవాడు రిసీవరా గివరా చూడండి. ఓకే, కిరణ్ అనేవాడు రిసీవరా గివరా చూడండి. కిరణ్ ఈజ్ ద గివర్. పర్చేజ్, వీఆర్ పర్చేజింగ్ ఆన్ క్రెడిట్ బేసిస్ ఫ్రమ్ కిరణ్. కిరణ్ నుంచి మనం ఉద్దరకి గూడ్స్ కొంటున్నాం కాబట్టి పర్చేజ్ ఈజ్ ఎక్స్పెన్స్. ఏం కొన్నా, చాక్లెట్ కొన్నా, పెన్ను కొన్నా, పెన్సిల్ కొన్నా, ఏం కొన్నా ఎక్స్పెండిచర్. మరి ఎక్స్పెండిచర్ గురించి ఏ అకౌంట్ చెప్తుంది సార్? నామినల్ అకౌంట్ చెప్తుంది. కాబట్టి పర్చేజ్ అకౌంట్ డెటార్. రోజు చూడండి, పర్చేజ్ అకౌంట్ డెటార్. వాట్ ఈస్ ద అమౌంట్ ఎంత కొంటున్నాం మనము? 15,000 రూపాయలని పర్చేజ్ చేస్తున్నాం. ఓకే, 15,000 రూపీస్ మనము కిషోర్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, క్లియర్గా వినండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కిషోర్ నుంచి మనము ఉద్దరికి కొంటున్నామంటే అది మనకి ఖర్చు. డబ్బులు భవిష్యత్తులో ఇచ్చినా కొంటున్నామంటే భవిష్యత్తులో వేయాలంటే ఇప్పుడు ఖర్చు పెడుతున్నట్టే కదా. కాబట్టి ఖర్చుని నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేయాలి. ఆ ఖర్చు పేరే పర్చేజ్ అకౌంట్. టు యాజ్ పర్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూలు ప్రకారము డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ప్రయోజనం ఇచ్చేటోడు కిరణ్, ఉద్దరికి ఇస్తున్నట్టే మనకు బెనిఫిట్ ఇస్తున్నట్టే కదా. కాబట్టి కిరణ్ అకౌంట్ని ఏం చేయండి?
క్రెడిట్ చేయండి యాజ్ పర్ పర్సనల్ అకౌంట్. క్రెడిట్ ద గివర్. ఓకే, అమౌంట్ వచ్చేసి 15,000 రూపీస్ మనము క్రెడిట్లో పోస్ట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నేరేషన్ రాయాలి. ఇప్పుడు వాట్ ఈస్ ద నేరేషన్ సార్? నేరేషన్ ఇట్లా రాయాలి. సింపుల్ అండి, నేరేషన్ ఏం లేదు, సింపుల్గా రాస్తాం మనం. చూడండి ఏం చేసినాం మనము ఇక్కడ. మనం నేరేషన్లో ఏం రాస్తామంటే ఏం చేసినాం ఇక్కడ నేరేషన్లో మనము పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ కిరణ్ అని రాస్తాం. కాబట్టి బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్, బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్, ఎవరి నుంచి కొన్నాం? కిరణ్. కిరణ్ ఆన్, కిరణ్ రాయండి సరిపోతుంది, క్రెడిట్ బేస్ అవసరం లేదు. ఇంత మ్యాటర్ మనం చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ చూడండి థర్డ్ ఎంట్రీ. థర్డ్ ఎంట్రీ మనం ఏంటో చూద్దాం. ఓకే, థర్డ్ ఎంట్రీ చూడండి. ఫస్ట్ మనము క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కృష్ణ. మనకి ఏమొస్తుందండి? క్యాష్ వస్తుంది. మనం ఏమొస్తుంది? మనకి క్యాష్ వస్తుంది. బట్ వాట్ కమ్స్ ఇన్ డెబిట్? అగైన్ క్యాష్ ఏ అకౌంటో గుర్తు చేసుకోవాలి మనం. క్యాష్ ఆస్తి, ఆస్తుల గురించి చదివే అకౌంట్ రియల్ అకౌంట్. వాట్ కమ్స్ ఇన్ డెబిట్? కాబట్టి క్యాష్ కమ్స్ ఇన్. క్యాష్ కమ్స్ ఇన్ కాబట్టి క్యాష్ నేమ్ చేస్తాం, డెబిట్ చేస్తాం. కాబట్టి క్యాష్ అకౌంట్స్ డిటార్. ఎంత క్యాష్ వస్తుంది? 10,000 రూపీస్ వస్తుంది. ఓకే, 10,000 రూపీస్ వస్తుంది క్యాష్. వాట్ కమ్స్ ఇన్ డెబిట్? యాజ్ పర్ రియల్ అకౌంట్. వాట్ కమ్స్ ఇన్ డెబిట్ కాబట్టి క్యాష్ని డెబిట్ చేసినాం. తర్వాత 2, ఎవరి నుంచి వస్తుంది క్యాష్? విజ్ ద గివర్? కృష్ణ. కృష్ణ అనేది పర్సనల్ అకౌంట్. తీసుకున్నాను డెబిట్ చేయాలి, ఇచ్చినాను క్రెడిట్ చేయాలి. మరి మన క్యాష్ ఇస్తున్నట్టే కృష్ణ ఇచ్చినట్టే కదా. కాబట్టి KRISH సారీ టు కృష్ణ. ఇక్కడ మనం కృష్ణ నుంచి మనం క్యాష్ తీసుకున్నాం కాబట్టి క్రెడిట్ ద గివర్. క్రెడిట్ ద గివర్ కాబట్టి యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ క్రెడిట్ ద గివర్ విత్ 10,000 రూపీస్. నెక్స్ట్ ఏం రాస్తాం? నేరేషన్ రాస్తాం. ఓకేనా? నేరేషన్ ఏం రాస్తాం? బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కృష్ణ. ఇక్కడ మనకు ఏం చేసినాం అదే రాస్తాం. నేరేషన్ అంటే కొత్తదేం కదండి. ఇక్కడ బీయింగ్ క్యాష్ received, being cash received from Krishna. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఎంట్రీ చూడండి, సింపుల్గా అయిపోతుంది. పెయిడ్ సాలరీస్. సాలరీస్ మనం కడుతున్నామండి, సాలరీస్ పే చేస్తున్నాం. ఇప్పుడు ఏ కంపెనీకైనా సాలరీస్ అనేది ఇన్కమ్ ఎక్స్పెండిచర్. ఇక్కడ శాలరీ పే చేస్తున్నాం. ఇక్కడ మనం పర్సన్ పేరు ఇవ్వలేదు. సాలరీస్ ఈజ్ ఎక్స్పెండిచర్. మీ ఇంట్లో వర్క్ చేయడానికి ఎవరు వచ్చినా, మీ దగ్గర ఎవరైనా వర్క్ చేయడానికి వచ్చినా, మీ కంపెనీలో వర్క్ చేయడానికి వచ్చినా శాలరీ కానీ వేజ్ కానీ ఇవ్వాలి. శాలరీ ఇచ్చినా వేజ్ ఇచ్చినా అది ఏమవుతుందంటే ఖర్చు అవుతుంది. మరి ఖర్చు ఏ అకౌంట్? గుర్తుపెట్టు, ఖర్చు ఏ అకౌంట్ అండి? ఖర్చు వచ్చేసి నామినల్ అకౌంట్. కాబట్టి యాజ్ పర్ నామినల్ అకౌంట్ సాలరీస్ ఈజ్ ఎక్స్పెండిచర్. ఖర్చుని సాలరీస్, ఖర్చుని ఏం చేస్తాం? సాలరీ అకౌంట్ డెటార్. ఎంత సాలరీ ఎంత ఖర్చు పెడుతున్నాం మనము? చూడండి, సాలరీ ఎంత ఇస్తున్నాం మనము? 4,500 ఇస్తున్నాం. 4,500 రూపీస్ ఇస్తున్నాం. సాలరీ వచ్చేసి డెబిట్ చేస్తాం. ఎందుకు డెబిట్ చేయాలి సార్ అంటే యాజ్ పర్ నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. నేమ్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ సాలరీ. మనం నామినల్ రూల్ ప్రకారం సాలరీని డెబిట్ చేద్దాం. ఎందుకు చేద్దాము అంటే నామినల్ అకౌంట్ క్లియర్గా చెప్తుంది ఖర్చులు ఏమంటే డెబిట్ చేయమని. ఆ ఖర్చు పేరే సాలరీ, జీతాలు. మరి సాలరీ ఇస్తున్నామంటే కాగితాలు మొక్కలు ఇవ్వం కదండి, డబ్బులే ఇస్తాం. కాబట్టి క్యాష్ అకౌంట్. మరి క్యాష్ని ఎందుకు క్రియేట్ చేసారు సార్? క్యాష్ అంటే సాలరీ అంటే క్యాష్ ఇస్తాం అంటే క్యాష్ పోతుంది. మరి క్యాష్ ఏంటి? ఆస్తి కాదా? కాబట్టి వాట్ కమ్స్ ఇన్ డెబిట్ అండ్
వాట్ గోస్ అవుట్ క్రెడిట్ ఇక్కడ ఆస్తి అనేది బయటికి వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్. ఓకే, నారేషన్ రాసేయండి. ఈజీగా మీరు 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నారేషన్ చూడండి ఏం రాస్తాం సార్ అంటే బీయింగ్ salaries paid. ఓకే, క్లోజ్ ది బ్రాకెట్. దట్స్ ఇట్స్. ఈ పార్ట్కి మీకు ఈజీగా 2 మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ అండి.